రెవెన్యూ శాఖనైతే కేటాయించారు. ఇక పయ్యావుల కేశవ్కి ఆర్థిక శాఖ మీద పట్టుంది. ఆయన 2019 నుంచి 24 వరకు పిఎస్సి చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి పద్దుల మీద అవగాహన ఉంది కాబట్టి పయ్యావుల కేశవ్ వైపే చంద్రబాబు ఆర్థిక శాఖకి మొగ్గు చూపారని చెప్పవచ్చు. ఇక అనిత విషయంలో కూడా చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే 5 ఏళ్లుగా ఆమె చాలా పోరాటం చేశారు, కేసులను ఎదుర్కొన్నారు, అనేక ధర్నాలు దీక్షలు చేసిన నేపథ్యం చూశాం కాబట్టి అనితకి హోమ్ అఫైర్స్ ఇచ్చారు. ఎస్సీ మహిళ కావడం కూడా కొంత కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు జగన్ కూడా ఇద్దరికి మొదటి 2.5 సంవత్సరాలు సుచరితకి హోంశాఖ ఇస్తే 2017 తర్వాత తానేటి వంతికి హోంశాఖ ఎస్సీ మహిళకి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అదే పందాన్ని చంద్రబాబు కూడా కొనసాగించారని చెప్పుకోవచ్చు. ఇటు గొట్టిపాటి రవికుమార్ చూస్తే ఎనర్జీ శాఖను కేటాయించారు. ఏదేమైనప్పటికీ కొన్ని సంచలనాలు ఉన్నాయి. మిగతా కొన్ని పవన్ కళ్యాణ్ సంబంధించి కందులు దుర్గేష్, నాదన్న మనోహర్ సంబంధించినటువంటి శాఖలు కొంతగా ముందుగానే ఊహించారు. ఇప్పుడు కొన్ని అనూహ్యమైనటువంటి శాఖల కేటాయింపు అయితే చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. ప్రస్తుతం చంద్రబాబు మరి కాసేపట్లో సెక్రటరియట్కి వెళ్తున్నారు. ఇప్పుడు మంత్రుల శాఖలు కేటాయించిన మంత్రులందరూ సెక్రటరియట్కి వెళ్ళి చంద్రబాబును కలిసి ఆయనకి కృతజ్ఞతలు చెప్పే అవకాశం కూడా కనబడుతుంది రోహిత్. ఏదేమైనప్పటికీ శాఖల కూర్పైన చంద్రబాబు చాలా కసరత్తు చేశారు. కసరత్తు చేసి దానికి అనుగుణంగా శాఖల కేటాయింపు అయితే చేశారు రోహిత్. రైట్, అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదా ఇస్తారు. డిప్యూటీ సీఎం ఇంకెవరికి కూడా ఇచ్చే అవకాశం లేదు. పవన్ కళ్యాణ్కి ఆ గౌరవం ఇవ్వాలి అని భావిస్తున్నారు. నేను అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ శాఖను పవన్ కళ్యాణ్ కు కేటాయించడంలో ఉద్దేశం ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ ఆ శాఖలు కావాలని తీసుకున్నట్టుగా తెలుస్తోందా? ఒకసారి మా కృష్ణమోహన్ ఉన్నారు. రాజేష్ మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. కృష్ణమోహన్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, శాఖల కేటాయింపుని ఏ విధంగా చూడాలి? ఎస్ సార్, డెఫినెట్గా రోహిత్, శాఖల కేటాయింపుని మొదటి నుంచి మనం కొంత దీని మీద ఊహించినట్టుగానే జరిగింది. కాకపోతే నారా లోకేష్ విషయంలో కావచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో కావచ్చు, పవన్ కళ్యాణ్ విషయంలో కావచ్చు, వీటన్నిటిలో కూడా చాలా వరకు అయితే కొన్ని శాఖలకు సంబంధించిన వ్యవహారంలోనే కొంత అటు ఇటు మార్పులు చివరి క్షణంలో జరిగాయి అనేది ప్రధానంగా మనకు వినిపిస్తున్న దాంట్లో ఆనం రామనారాయణ రెడ్డికి సంబంధించిన ఆ శాఖ కూడా చివరి నిమిషంలో మారింది అనేది మనకు వస్తున్న సమాచారం. రెండవది సేమ్ సత్యకుమార్ వ్యవహారంలో కూడా సత్యకుమార్కి మొదట ఎండోమెంట్స్ వచ్చింది. అయితే దీంట్లో కొంత మార్పులు చేర్పులు జరిగాయి అనేది స్పష్టమవుతోంది. బేసిక్గా మొత్తంగానే ఒకసారి కానీ చూసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం మనం మొదటి నుంచి చెప్తూనే వచ్చాం, డిప్యూటీ సీఎంగా ఆయన కేటాయించారు. తర్వాత రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ, నిన్న కూడా మనం మాట్లాడుకుంటూనే వచ్చాం, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో శాఖలైతే 5 శాఖలు కేటాయించినప్పటికీ కూడా కొంత ప్రెజర్ ఉండే శాఖలు అంటే పంచాయతీరాజ్ మాత్రం చాలా పెద్ద డిపార్ట్మెంట్. పంచాయతీరాజ్లో చాలా వర్క్ ఉంటుంది. గతంలో ఇదే శాఖను నారా లోకేష్ కూడా నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. సో ఆ యాంగిల్లో ఇది పంచాయతీరాజ్కి పవన్ కళ్యాణ్కి ఇచ్చేసిన పరిస్థితి. ఎందుకంటే రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ రెండు కూడా చాలా పెద్ద శాఖలు. ఈ 2 శాఖల్ని పవన్ కళ్యాణ్ని కేటాయించడం చాలా అంటే బహుశా ఇది ఆయన పట్టుబట్టినట్టుగానే మనకి అర్థమవుతోంది. అయితే నారా లోకేష్కి సంబంధించి వచ్చేసరికి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆర్టీజీ ఇది మొదటి నుంచి ఊహించాం. ఐటీ ఖచ్చితంగా ఆయన కోరుకుంటున్నారు. ఈసారి పెద్ద సంస్థలు ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలనేది తన కళ అనేది మొదటి నుంచి చెప్తూ వస్తున్న పరిస్థితి. అయితే అచ్చెన్నాయుడికి సంబంధించి అగ్రికల్చర్, కోఆపరేటివ్ మార్కెటింగ్, యానిమల్ హస్బెండరీ, డైలీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్. సో ఈయనకు కూడా దాదాపుగా 4 శాఖలు కేటాయించిన పరిస్థితి ఉంది. కొల్లు రవీంద్ర మైన్స్ అండ్ జియాలజీ, ఇది కూడా మైన్స్ కొల్లు రవీంద్రకి ఉంటుంది. ఎక్సైజ్ కూడా గతంలో కూడా ఈయన పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. గతంలో కూడా కొల్లు రవీంద్ర ఎక్సైజ్ మినిస్టర్గా కూడా పనిచేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక నాదెండ్ల మనోహర్కి ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఇచ్చిన పరిస్థితి. పొంగూరు నారాయణ మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నాం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఉంటుందో అనేది. అలాగే అనితాకి హోమ్ అఫైర్స్, నిజంగానే అనితాకి హోమ్ అఫైర్స్ మొదటి నుంచి అనుకుంటారు, కొంత చర్చ అయితే జరిగింది. అంటే హోంశాఖ ఎస్సీ సామాజిక వర్గం నుంచి అనితాకి ఇవ్వబోతున్నట్టు కొంత సమాచారం ఉన్నింది. కానీ ఈ